హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో తయారు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. గ్రేవీగా చాలా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా మనం మసాలా రెడీ చేసుకోవాలండి. ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, చిన్నులపాయ, అలాగే పెద్ద వెల్లుల్లి 2, అల్లం ముక్క అండి. మొత్తం కలిపి మిక్సీ కట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను అయితే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్లో ఇప్పుడు మనం బాగా శుభ్రపరిచి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా తీసుకున్నానండి నేను ముక్కకు పట్టియడానికి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నాను. తర్వాత మనం దీనిలోకి గడ్డ పెరుగు తీసుకున్నానండి నేను. 1 2 టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు. అలాగే ముందుగా మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదండి, 1 టేబుల్ స్పూన్, ఎక్కువ కాకుండా. తర్వాత మళ్ళీ కారం తర్వాత మళ్ళీ మనం కూరలో వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బాగా ముక్కగా పట్టించి 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామండి. అప్పుడు ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు ఉంచండి. తర్వాత మనం 10 నిమిషాల తర్వాత మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని దానిలో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. చాలా లైట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆయిల్లో 4 లవంగ ముక్కలు, కొంచెం చెక్క 2 ముక్కలు చేసి వేసుకుంటున్నానండి నేను. తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ 1 వేసుకున్నానండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ చూడండి, మనం ముందుగా 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనం 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా మనకి ఆ ముక్కలో నుంచి ఆ వాటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ టైంలో మనం ఇందాక 1 టేబుల్ స్పూనే కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఇంకా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. టోటల్గా మొత్తం 3 టేబుల్ స్పూన్ కారం పట్టిందండి నాకు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని 2 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం 1 గ్లాసు వాటర్ పోసుకుంటున్నానండి నేను. 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎక్కువ వద్దండి, 1 గ్లాస్ చాలు. 1 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత బాగా చూడండి, వాటర్ అంతా చాలా వరకు మనం పోసిన వాటర్ అంతా ఇంకిపోయినాయండి. చూడండి, ఈ టైంలో ముక్క కూడా బాగా ఉడికేసిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా మసాలా వేసుకున్నాం కదండి, ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఈ కర్రీలోకి మసాలానే హైలైట్ అండి. గ్రేవీ కూడా వస్తుందండి. మనం ఆనియన్ వేసుకున్నాం కదా, గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. చూడండి, మసాలా కూడా వేసుకున్నాం కదా. దీన్ని ఇంకొక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. చూడండి, తర్వాత 1 పిడికెడు కొత్తిమీర వేసుకోండి. 1 పిడికెడు కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత 1 నిమ్మ చెక్క కూడా
ఈ చికెన్ గ్రేవీలో పిండుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా. ఇది నిమ్మ చెక్క అనేది మీరు స్టవ్ ఆఫ్ చేసే 1 మినిట్ ముందేనండి పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ముందుగా పిండితే చేదు వస్తుందండి. ముందుగా అయితే పిండొద్దు. మీరు ఇంకా స్టవ్ ఆపేస్తున్నారు అనగా 1 మినిట్ ముందు ఈ నిమ్మరసం అనేది పిండుకోండి. చూడండి, అంతేనండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ చికెన్ కర్రీ అండి. చూడండి ఎంత గ్రేవీగా ఎంత టెండర్గా ఉందో చూడండి. ముక్క కూడా ఎక్కడ కూడా విరగలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, హోటల్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూర మొత్తం అయిపోవాల్సిందేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్.